హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి బిర్యానీ. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలో ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. నేను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేస్తాను. వేసిన తర్వాత బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు ఇవన్నీ వేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి ముందుగా వేసేసి వాటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనాకు వేసుకోవాలి. అవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత టమాటోలు వేసేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఒక 3-4 స్పూన్స్ పడతాయి అన్నమాట. చూసుకొని వేసుకోవాలి. అంటే మనం వేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి మసాలా. బాగా అది కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం వేసుకుంటే బాగుంటుంది. కారం వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ, టేస్టీగా కూడా ఉంటుంది. అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంతసేపు వేగనియండి. బాగా వేగిన తర్వాత అలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది, అంటే బాగా ఫ్రై అయిందని అర్థం. నేను చూపించిన గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పడతాయి అన్నమాట. నేను గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా కల్లుప్పు వేశాను. కల్లుప్పు వేసుకొని బాగా మరిగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వాటర్ ఏమీ లేకుండా కొద్దిగా ఇంకా వేసేసుకుంటున్నాను. అవి బాగా వేసేసుకొని ఒకసారి కలిపేసేసేసి ప్లేట్ వేసేసి ఉంచేస్తాను. మగ్గిన తర్వాత అలా ఉంటుంది. అలా మగ్గిన తర్వాత మళ్ళీ ప్లేట్ వేసేసేసి పెట్టేసేసేయటమే. ఇంకా బాగా మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత చూడండి పొడిపొల్లాడుతూ ఉంటుంది బిర్యానీ. బాగా టేస్టీగా కూడా ఉంటుంది. కావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు పైన. బిర్యానీ రెడీ.